జాతీయ అవార్డులు. మన జాతీయ అవార్డులో అత్యున్నతమైన భారత పౌర పురస్కారం, అత్యున్నతమైన భారత పౌర పురస్కారం ఏంటిది? 1954 నుండి ఇస్తున్నారు. దీన్ని ఏమంటారు? భారతరత్న. అయితే భారతరత్న పొందిన తొలి వ్యక్తులు ఎవరు? భారతరత్న పొందిన తొలి వ్యక్తులు సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్. వీళ్ళంతా ఇప్పుడు 1954లోనే తీసుకున్నారు ఫస్ట్ ప్రైజ్. తర్వాత భారతరత్నం పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్. తర్వాత భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి ఎవరనేది, తొలి రాష్ట్రపతి ఎవరు? రాజేంద్ర ప్రసాద్. తర్వాత భారతరత్న పొందిన తొలి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అయితే మరణాంతరం పొందిన తొలి వ్యక్తి, భారతరత్నను మరణాంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. మరణాంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇప్పుడు ఇచ్చారు 1966లో. భారతరత్న పొందిన విదేశీయులు ఉన్నారు. విదేశీయులు ఇద్దరున్నారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్. తర్వాత నెల్సన్ మండేలా. ఈయన ఎక్కడ? దక్షిణాఫ్రికా. తర్వాత భారతరత్నం పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగితే ఎవరు? ఇందిరాగాంధీ. ఎప్పుడు తీసుకున్నారంటే 1971. అయితే ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు? ఎవరు? సచిన్ టెండూల్కర్. 2014లో అతిపిన్న వయస్కుడు కదా, అతిపిన్న వయస్కుడు కూడా సచిన్ టెండూల్కర్. అయితే మరణాంతరం పొందిన తొలి మహిళ ఎవరు? మరణాంతరం పొందిన తొలి మహిళ ఎవరు? అరుణ అసఫ్ అలీ. 1997. అయితే దీన్ని ఒకసారి రద్దు చేశారు. ఎప్పుడంటే 1977లో రద్దు చేశారు. ఎవరి ప్రభుత్వం అంటే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ 1980లోనే ఇందిరాగాంధీ ప్రారంభించడం జరిగిందనమాట. అయితే పునరుద్ధరించిన తర్వాత భారతరత్న పొందిన వ్యక్తి ఎవరు అంటే మదర్ తెరీసా. ఇప్పుడు 1980లో పునరుద్ధరించారు కదా, తర్వాత పొందిన తొలి మహిళ ఎవరంటే మదర్ తెరీసా. అసలు 93 నుండి 96 వరకు, 1993 నుండి 96 వరకు ఇది కోర్టుల్లోనే కేసులు ఉండడం వల్ల అప్పుడు ప్రకటించలేదు. కోర్టులోనే కేసులు ఉండడం వల్ల అప్పుడు ప్రకటించలేదు. అయితే భారతరత్న పొందిన తొలి సినీ దర్శకుడు ఎవరు?
ఎవరు? సత్యజిత్ రే. 1992. సంగీతవేత్త ఎవరు? భారతరత్న పొందిన సంగీతవేత్త ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి. 98. అది ఇప్పటివరకు మహిళలు ఎంతమంది పొందారు భారతరత్న అంటే 5 పొందారు. ఎంతమంది మహిళలు? 5 పొందారు భారతరత్న. అయితే భారతరత్న తిరస్కరించారు. నేతాజీ వారసులు ఏంటంటే 92లో ఆయన ప్రకటించిన భారతరత్న తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు 2024 వరకు మొత్తం ఎంతమంది భారతరత్న పొందారంటే 53 మంది పొందారు. ఎంతమంది? 53 మంది పొందారు. ఇందులో ఏంటంటే ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రులు 9 మంది ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు 9 మంది ఉన్నారు. ఉప ప్రధానులు వచ్చి 4 ఉన్నారు. ఉప ప్రధానులు వచ్చి 9 మంది ఉన్నారు. అంటే ఒకరు తాత్కాలిక ప్రధాని. మరణాంతరం పొందిన వాళ్ళు 18 మంది. ముఖ్యమంత్రులు 9 మంది, మాజీ ప్రధానులు 9 మంది, తర్వాత ఉప ప్రధానులు 4, 18 మంది మరణాంతరం పొందినవారు. అయితే 2024లో ఎంతమంది ప్రకటించారు అంటే 2024లో భారతరత్న 2024లో భారతరత్న ఎంతమంది ప్రకటించారంటే 5 ఇచ్చారు. ఎవరెవరు? కర్పూరి ఠాగూర్ 5 ఇచ్చారు. కర్పూరి ఠాగూర్. తర్వాత అద్వానీ, లాల్కృష్ణ అద్వానీ. తర్వాత చౌదరి చరణ్ సింగ్. తర్వాత పివి నరసింహారావు. తొలి తెలుగు వ్యక్తి అతను. తర్వాత ఎంఎస్ స్వామినాథన్. 5 ప్రకటించడం జరిగింది. తర్వాత పద్మ అవార్డులు. తర్వాత ఏంటి? పద్మ అవార్డు. మొదటిది ఏంటంటే పద్మ విభూషణ్. ఇదేంటంటే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు. ఇది 2వ అత్యున్నత పురస్కారం. ఇందులో ఏంటంటే ఒక మెడల్ ఇస్తారు. మెడల్ వ్యాసం ఎంత అంటే 4.40 సెంటీమీటర్. దీని మందం వచ్చేసరికి 0.60 mm. వ్యాసం సెంటీమీటరు, మందం వచ్చి mm. ఇంకోటి ఏంటంటే దీనికి ఒకవైపు తామర పుష్పం, ఒకవైపు ఉంటుంది తామర పుష్పం. దాని పైన ఏంటంటే పద్మ అని రాసి ఉంది. కింద ఏమో విభూషణ్ అని రాసి ఉంది. మరోవైపు అంటే జాతీయ చిహ్నం ఉంటుంది. మరొక వైపు జాతీయ చిహ్నం ఉంటుంది. దీనికి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అనుకోండి. ఇలాంటిది 3వ అత్యున్నత పురస్కారం. పద్మభూషణ్ 3వ అత్యున్నత పురస్కారం. పద్మవిభూషణ్ పథకం ఆకృతిలోనే ఈ పథకం ఉంటుంది. కానీ పథకానికి ఒకవైపు తామర పుష్పం, పైన పద్మ,
క్రింద వచ్చి భూషణ్, క్రింద వచ్చి అంటే భూషణ్ పదాలు ఉంటాయి. మరోవైపు జాతీయ చిహ్నం, మరొక వైపు జాతీయ చిహ్నం. తర్వాత పద్మశ్రీ, ఇదేంటంటే 4వ అత్యున్నత పురస్కారం. 4వ అత్యున్నత పురస్కారం. అయితే ఇది ఏంటంటే ఈ పథకానికి ఈ మెడల్కి ఏం చేస్తారంటే ఒకవైపు తామర పుష్పం, ఒకవైపు తామర పుష్పం ఉంటుంది, పైన పద్మాన్ని రాసి ఉంటుంది, పైన పద్మాన్ని రాసి ఉంటుంది, కిందేమో శ్రీ అనే పదం ఉంది, కిందేమో శ్రీ అనే పదం, మరోవైపు జాతీయ చిహ్నం. ఇవి మెడల్స్ అన్నారు. అయితే 2024 గణతంత్ర దినోత్సవం సంబంధించి 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 132 పద్మ అవార్డులు ప్రకటించారు. పద్మవిభూషణ్ అని 5, పద్మభూషణ్ వచ్చి 17, పద్మభూషణ్ అని 17, పద్మశ్రీ వచ్చి 110. ఇప్పుడు అవార్డులు ప్రకటించారు అన్నమాట. జ్ఞానపీఠ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు ఇదేంటిది? సాహిత్యంలో ఇచ్చే పురస్కారం అన్నమాట. పంతొమ్మిది 1944లో సాహు శాంతి ప్రసాద్ జైన్, సాహు శాంతి ప్రసాద్ జైన్, తర్వాత రోమా జైన్, ఈ దంపతులు ఏం చేశారంటే జ్ఞాన్పీఠ్ ఫౌండేషన్ 1965 నుంచి పురస్కరిస్తారు అన్నమాట. 1944 స్థాపించారు, 1965 నుండి పురస్కారాలు ఇస్తున్నారు. 1965 నుండి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే భారత్లో అత్యున్నత సాహితీ పురస్కారం ఏంటంటే ఈ జ్ఞానపీఠ అవార్డు. జ్ఞానపీఠ అవార్డు కింద ఏంటంటే ఒక కాంస్య విగ్రహం ఇస్తారు, ప్లస్ దీనికి వచ్చి ప్రైజ్ మనీ వచ్చి 11 లక్షలు. ప్రైజ్ మనీ ఎంత? 11 లక్షలు. వాగ్దేవి కాంస్య విగ్రహం అన్నమాట. వాగ్దేవి కాంస్య విగ్రహం మధ్యప్రదేశ్లోని దారానగర్ నుంచి గ్రహించారు. అయితే దీని వెనుక ఉన్న తేజం ఒకటి ఉంటుంది విగ్రహం వెనకల్లా. ఉత్తరప్రదేశ్లోనే కంకాలి దెబ్బలో జైన చాపం నుండి గ్రహించారు ఇది. అయితే ఇప్పటివరకు ఎక్కువ జ్ఞానపీఠలు పొందిన వారు ఎవరు, ఏ భాష వాళ్ళకు వచ్చింది అంటే కన్నడ. ఎంతమంది మొత్తం తీసుకున్నారంటే 7 తీసుకున్నారు. తొలి విజేత ఎవరు? 1965 తీసుకున్నారు. శంకర్ కురూప్. ఎవరు? శంకర్ కురూప్. ఒడుక్కుజుల్. ఏమిటిది? ఒడుక్కుజుల్ మలయాళం. ఈయనకి ఇచ్చారు. తర్వాత తొలి మహిళా విజేత ఎవరు? ఎవరంటే ఆశా పూర్ణాదేవి. ఈయన బెంగాల్. ఈమె ఎక్కడ? బెంగాల్. ఎప్పుడు వచ్చింది? 1976లో. ప్రథమ
ప్రతికృతి. అయితే మన తెలుగులోనే ఎంతమంది వచ్చింది చూసామనుకోండి. ఎవరికి వచ్చింది? విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ. ఈయనకి ఎప్పుడు వచ్చిందంటే 1970. దేని గురించి వచ్చింది? శ్రీరామాయణ కల్పవృక్షం. శ్రీరామాయణ కల్పవృక్షం వచ్చింది. తర్వాత సి నారాయణ రెడ్డి. ఈయనకి ఎప్పుడు 1988లో వచ్చింది. ఈయన ఎవరు రాశారంటే విశ్వంభర. తర్వాత రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ ఇప్పుడు 2012లో వచ్చింది. ఏమిటది? పాకుడు రాళ్ళు. ఏంటి? పాకుడు రాళ్ళు. అయితే ఈ ఎన్ని భాషలు ఇస్తారు అదంటే 22 భాషలు ఇస్తారు ఈ అవార్డు. అయితే 1982 నుండి ఏం చేస్తున్నారంటే పుస్తకాలకు ఇవ్వకుండా ఆ భాషలో చేసిన కృషికి కానీ ఇస్తున్నారు అనమాట. భాషలో చేసిన కృషికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే భాష జ్ఞానం పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే వీళ్ళంతా తెలుగు. భాష జ్ఞానం పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే మహాశ్వేతాదేవి. మహాశ్వేతాదేవి హిందీ ఈవిడ. తర్వాత 2023లో ఎవరికి ఇచ్చారు అంటే గుల్జార్. ఎవరు? గుల్జార్ ఉర్దూ. తర్వాత రామభద్రాచార్య సంస్కృతంలో అందుకున్నారు. రామభద్రాచార్య సంస్కృతం ఇవ్వడం జరిగింది. ఈ గుల్జార్ పేరు సంపూర్ణ అని కూడా ఉంది. పేరు సంపూరణ్ సింగ్ అనమాట. తర్వాత మూర్తిదేవి అవార్డు. మూర్తిదేవి అవార్డు. ఈ అవార్డును భారతీయ జ్ఞానపీఠ సంస్థానం వారు 1982లో స్థాపించారు. 82లో స్థాపించారు. ఈ అవార్డు ఏంటంటే రాజ్యాంగం 22 భాషలు ఇస్తారు. ఇక్కడ ఈ అవార్డు పొందిన వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరంటే సికే నాగరాజరావు. అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? సికే నాగరాజరావు. కన్నడ. ఎప్పుడు ఇచ్చారంటే 1983. అయితే మన తెలుగు వాళ్ళలో ఎవరికంటే మూర్తి అవార్డు పొందిన మొదటి వ్యక్తి 2015లో ఇచ్చారు. ఎవరికి? కొనకలూరి ఇనాక్ ఇచ్చారు. ఈయన ఎక్కడ అంటే గుంటూరు జిల్లా. అంటే ఈయన చాలా రాశారు. మొత్తం ఈయన ఏంటంటే 10 వరకు నవలలు రాశారు. 10 నవలలు రాశారు. పద్యాలేమో 3 రాశారు. అంటే ఆశాజ్యోతి పద్యాలు వచ్చి ఆశాజ్యోతి, మెరుపుల ఆకాశం, ఆశాజ్యోతి, మెరుపుల ఆకాశం, చెప్పులు, మెరుపుల ఆకాశం, చెప్పులు. తర్వాత ఇప్పటివరకు పొందిన వాళ్ళు మహిళా వ్యక్తి ఎవరు? ఏకైక మహిళా వ్యక్తి ప్రతిభారాయ్, ఒడిశా. ఎవరు? ప్రతిభారాయ్, ఒడిశా. ఎప్పుడు అందుకున్నారు ఇవిడంటే 1991. 1991. అయితే 2019లోనే 33వ అవార్డు అనమాట.
2019లో విశ్వనాథన్ ప్రసాద్ తివారీ తివారీకి ఇవ్వడం జరిగింది. ఈయన ఏంటంటే అస్థి ఔర్ భవతి ఇందులో రాసిన హిందీ. తర్వాత సరస్వతి సమ్మాన్ అవార్డు. ఈ అవార్డుని ఏంటంటే కేకే బిర్లా ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. కేకే బిర్లా ఫౌండేషన్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1991లో. ఇది కూడా 22 భాషలు ఇస్తారు. మొదటి గ్రహీత ఎవరు అంటే హరివంశ్ రాయ్ బచ్చన్ హిందీ. తర్వాత 2023లో ఎవరికి ఇచ్చిందంటే ప్రభవర్మ మలయాళం రౌద్ర సాత్వికం మలయాళం. తర్వాత వ్యాస సమ్మాన్ అవార్డు ఇది కూడా సాహిత్య రంగంలో ఇస్తారు. కాకపోతే ఇదేంటంటే హిందీ మాత్రం ఇస్తారు, హిందీ రచనకి మాత్రం ఇస్తారు. ఈ అవార్డు కూడా ఎవరు స్థాపించారంటే కేకే బిర్లా ఫౌండేషన్. ఎప్పుడు 1991. అయితే మొదటి గ్రహీత ఎవరంటే రామ్ విలాస్ శర్మ మొదటి గ్రహీత. 2023కి ఎవరికి ఇచ్చారంటే పుష్పభారతి. యాదే ఔర్ యాదే దీనికి కూడా ఇవ్వడం జరిగింది. 2024లో సూర్యబాల ఇవ్వడం జరిగింది. కౌన్ దేశకోవాసి దీనికి. తర్వాత రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు. ఇది రాజీవ్ గాంధీ మరణాంతరం ఏంటంటే అవార్డుని స్థాపించడం జరిగింది 1992లో. ఇది ఎప్పుడు ఇస్తారంటే రాజీవ్ గాంధీ జయంతి రోజు ఇస్తారు. ఆగస్టు 20న సద్భావన దివస్ రోజున అందజేస్తారు. 1992లో మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చారు మదర్ తెరీసాకి ఇవ్వడం జరిగింది. తర్వాత 2023లోని వనస్థలి విద్యాపీఠకి ఇచ్చారు. విద్యాపీఠ్ రాజస్థాన్. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. సాహిత్య రంగంలో విశేష కృషికి గాను ఈ పురస్కారాలు అందజేస్తారన్నమాట. అయితే ఈ కేంద్ర సాహిత్యం అవార్డు 2024 గాను దేశవ్యాప్తంగా 21 భాషల్లోని కవితా సంకలనాలు, కథలు, వ్యాసాలు, విమర్శలు వీటికి కానీ ఎంపిక చేశారు అనమాట. 2024లో 21 మందికి ఎంపిక చేశారు. అందులో మన తెలుగు ఎవరంటే పెనుగొండ లక్ష్మీనారాయణ. పెనుగొండ లక్ష్మీనారాయణ. ఈయన ఏంటంటే దీపిక అనే విమర్శ రాశారు. దానికి గాను అకాడమీ అవార్డు
ప్రకటించారు. ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా పురస్కారం. ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా పురస్కారం ఇది ఎప్పుడంటే ఇందిరాగాంధీ మరణించిన తర్వాత జాతీయ కాంగ్రెస్ ఇది స్థాపించనమాట. ఇది అక్టోబర్ 31 ఇస్తారు. ఈ అవార్డు స్థాపన ఎప్పుడంటే 1985. ఇది మొదట ఎవరికి ఇచ్చారు అంటే స్వామి రంగనాథానంద. స్వామి రంగనాథానంద. తర్వాత అరుణ అసఫ్ అలీ. అరుణ అసఫ్ అలీ. రెండు 2017-18 అయితే 2017-18 ప్రకటించారు. అదేమంటే చండీ ప్రసాద్ భట్. చండీ ప్రసాద్ భట్. తర్వాత పార్లమెంటేరియన్ అవార్డ్స్. పార్లమెంటేరియన్ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు అంటే ఫస్ట్ అందుకున్న వ్యక్తి అంటే ఇంద్రజిత్ గుప్తా. ఇంద్రజిత్ గుప్తా ఎప్పుడు 1993. 2017 అయితే భర్తృహరి మహతాజ్. మహతాజ్ 2017లో అనౌన్స్ చేశారు. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1992లో స్థాపించారు. యాక్చువల్గా 93 అని ఇస్తున్నారు అన్నమాట. తర్వాత రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం ఇదేంటంటే శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు అంటే నవ్య ఆవిష్కరణలు కృషి చేసిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం 2024 నుండి ప్రారంభించారు. 2024 విజ్ఞాన రత్న అవార్డు జీవరసాయన శాస్త్రవేత్త ఎవరు వచ్చంటే గోవిందరాజన్ పద్మనాభన్. ఎవరు? గోవిందరాజన్ పద్మనాభన్ జీవరసాయన శాస్త్రవేత్త. ఈయనకి ఇవ్వడం జరిగింది. 18 మందికి ఏంటంటే విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ఇవ్వడం జరిగింది. 13 మందికి విజ్ఞాన్ శ్రీ పురస్కారం ఇచ్చారు. విజ్ఞాన్ శ్రీ ఎంతమందికి? 13 మందికి విజ్ఞాన శ్రీ పురస్కారాలు ఇచ్చారు. తర్వాత చంద్రయాన్ 3 బృందానికి ఏంటంటే టీం అనమాట. టీమ్ అవార్డు కలిపి మొత్తం 33 రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రకటించారు. 33 రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రకటించారు. తర్వాత జాతీయ స్థాయిలో సినిమా రంగ అవార్డులు. సినిమా రంగ భారతదేశంలో ఏంటంటే 1896లో ముంబైలోని వాట్సన్ హోటల్లో వాట్సన్ హోటల్లో లూమరీ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఏంటి? ఫస్ట్ సినీ ప్రదర్శన, తొలి సినీ ప్రదర్శన జరిగింది. అయితే భారతదేశ సినిమా రంగ పితామహుడు ఎవరు అని ఎవరు పిలుస్తారంటే దుండిరాజ్ గోవింద్ పాల్కే. దుండిరాజ్ గోవింద్ పాల్కే
తొలి మూకీ చిత్రం అంటే ఏంటిది? తొలి మూకీ చిత్రం ఏంటిది? రాజా హరిశ్చంద్ర. రాజా హరిశ్చంద్ర ఎప్పుడు చేశారంటే ఇది 1913. తొలి టాకీ చిత్రం ఆలమార 1931. తెలుగులో మూకీ చిత్రం, తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏంటంటే భీష్మ ప్రతిజ్ఞ. భీష్మ ప్రతిజ్ఞ ఎప్పుడంటే ఇది 1921. తొలి టాకీ చిత్రం ఏంటంటే తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1932. ఇప్పుడు మొదటి మూకీ చిత్రం తీశారు కదా రాజా హరిశ్చంద్ర, దాని నిర్మాత ఎవరంటే ఈ దుండిరాజు గోవింద్ ఫాల్కే. దీని నిర్మాత అన్నమాట, ఈ మొదటి మూకీ చిత్రం యొక్క నిర్మాత. ఈయన మరణాంతరమే తర్వాత అవార్డు ప్రకటించడం జరిగింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్. అయితే ఈ అవార్డు ఏంటంటే ప్రతి సంవత్సరం మే 3వ తేదీన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇస్తారు. ఇది ఎప్పటి నుండి ఇస్తున్నారంటే 1969 నుండి ఇస్తున్నారు. ఎప్పుడు నుండి ఇస్తున్నారు? 1969 నుండి. అదే అవార్డు పొందిన మొదటి నటి ఎవరంటే దేవికా రాణి రోరిచ్. ఎప్పుడు? 1969లో హిందీ. తర్వాత 2022లో వచ్చి 2022లో మిథున్ చక్రవర్తి ప్రకటన జరిగింది. మిథున్ చక్రవర్తి. మన తెలుగులోనైతే ఎవరెవరు పొందారంటే మొదటి వచ్చి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి. ఇప్పుడు 1974లో. ఇప్పటివరకు అయితే 7 పొందారు. 7లోనే ఆఖరి వ్యక్తి ఎవరంటే 2016లో కేవీఎస్ ఉన్నారు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్లస్ ఆస్కార్ 2 అవార్డులు పొందిన ఆయన ఎవరంటే సత్యజిత్ రే 1944లో. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఇది కేంద్రం ప్రకటించింది 2024లో. దీనికి గన ఉత్తమ నటుడు ఎవరో రిషబ్ శెట్టి. దీనికి కాంతార. ఉత్తమ నటి ఎవరంటే నిత్యా మేనన్. తర్వాత మానసి పరీక్ వీళ్ళిద్దరు కలిపిచ్చారన్నమాట. ఉత్తమ చిత్రం ఏంటంటే అట్టం. ఉత్తమ చిత్రం అట్టం మలయాళం. ఉత్తమ దర్శకుడు ఎవరు? ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బర్జత్య. ఊంచేని హిందీ సినిమాకి రావడం జరిగింది. క్రీడా అవార్డులు క్రీడా అవార్డులు ఇవేంటంటే 6 రకాలుగా ఉంటాయి. ఇవి ఒకటోది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. 91, 92. అంటే ఇంతకుముందు ఏంటంటే రాజీవ్ ఖేల్ రత్న అనేవారు, ఇప్పుడు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అన్నారు. తర్వాత రెండోది వచ్చి అర్జున. ఇది ఎప్పుడు? ఇది 1961.
మూడోది ద్రోణాచార్య. మూడోదండి ద్రోణాచార్య. ఇది ఎప్పటి నుండి? 1985 నుండి. తర్వాత ధ్యాన్ చంద్ ఎప్పుడు? 2002. తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. తర్వాత ఆరోది వచ్చి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ పురస్కార్. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ పురస్కార్. ఈ ధ్యాన్ చంద్ అవార్డుని ఏం చేశారంటే అక్టోబర్ 24 నుండి 2024 అర్జున లైఫ్ టైం అవార్డుగా మార్చారు. అర్జున లైఫ్ టైం అవార్డు మార్చేసినమాట. అయితే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి మొత్తం 91, 92 నుండి ఇస్తున్నారు కదా. ఇదేంటంటే ఆగస్టు 29 రోజున ఇస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టినరోజు అన్నారు, ధ్యాన్ చంద్ పుట్టినరోజు. అయితే ఈ వార్డుని ఏంటంటే మొట్టమొదటి పొందిన వ్యక్తి ఎవరు? ధ్యాన్ చంద్ అవార్డు అంటే ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. 97, 92 తీసుకోండి. తర్వాత తొలి ఆంధ్ర మహిళ ఎవరు? తొలి ఆంధ్ర మహిళ ఎవరంటే కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి 99లో తీసుకుంది. 1999. క్రికెటర్ అంటే సచిన్ టెండూల్కర్. క్రికెట్ ఎవరు? సచిన్ టెండూల్కర్. 97, 98. తర్వాత రెండో క్రికెటర్ వచ్చి ధోని. ఎప్పుడంటే 2007లో. అయితే మన తెలుగు ఆంధ్రుడు ఎవరు అంటే పుల్లెల గోపిచంద్. 2001. అయితే సైనా నెహ్వాల్ 2010లో తీసుకుంటాడు. సైనా నెహ్వాల్ 2010. ఇది 2024లో ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు? 2024లో ఎవరికి ఇచ్చారు? గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్. గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్. తర్వాత మను భాకర్. ప్రవీణ్ కుమార్, మను భాకర్. తర్వాత ద్రోణాచార్య అవార్డు ఎవరు తీసుకున్నారు? ద్రోణాచార్య అవార్డు 2024 గాను సుభాష్ రాణా. 2024కి సుభాష్ రాణా. తర్వాత దీపాలి దేశపాండే. తర్వాత సందీప్ సంగ్వాన్. తర్వాత
అర్జున అవార్డులు ఎప్పుడు నుండి ఇస్తానని చెప్పుకున్నాం? 1961. ఇది ఎప్పటి నుండి? 1985. 32 మందికి అర్జున అవార్డులు ప్రకటించారు. 2024లో 32 మందికి అర్జున అవార్డులు ప్రకటించారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చి జ్యోతి ఎర్రాజు ఈ అవార్డు పొందడం జరిగిందన్నమాట. తర్వాత శౌర్య పథకాల్లో చూసామన్నమాట. శౌర్య పథకాలు ఏమేమి ఉన్నాయి? పరమవీర చక్ర, తర్వాత మహావీర చక్ర, పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, తర్వాత అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, తర్వాత సర్వోత్తమ యుద్ధ సేవా పథకము, తర్వాత ఏంటి సర్వోత్తమ యుద్ధ సేవా పథకం, తర్వాత పరమ విశిష్ట సేవా పథకం. ఇవి శౌర్య పథకాలు. అంటే ఇవన్నీ శౌర్య పథకాలు, అంటే గ్యాలంటరీ అవార్డ్స్ అంటారు అవి. పరమవీర చక్ర 1950 జనవరి 26. అంటే అసాధారణ ప్రతిభ కనిపిస్తే ఇస్తారు. ఇది ఇంద్రుడి వజ్రాయుధం. ఏంటిది? ఇంద్రుడి యొక్క వజ్రాయుధం పోలినట్టుంది. 4 వైపులా ఉండి జాతీయ చిహ్నం కలిగి ఉండి ఊదా రంగు రిబ్బన్ అనుభవిస్తారు. దీనికి ఏ రిబ్బన్ పెడతారో? ఊదా రంగు రిబ్బన్. ఇంద్రుడి వజ్రాయుధం పోలిన ఆయుధాలు 4 వైపులా ఉండి జాతీయ చిహ్నం కలిగి ఉంటుంది. ఊదా రంగు రిబ్బన్తో అందిస్తారనమాట. తర్వాత మహావీర చక్ర, ఇది కూడా సేమ్. అన్నిటికీ కూడా 1950 జనవరి 26. ఇది అత్యున్నతమైనది. దాని తర్వాత మహావీర చక్ర, ఇది వెండితో తయారు చేస్తారు. ఇదేంటంటే సగం తెలుపు సగం నారింజ రంగు రిబ్బను. ఏంటిది? సగం తెలుపు సగం నారింజ రంగు రిబ్బన్, మహావీర చక్ర. తర్వాత వీర చక్ర, ఇది కూడా వెండితో చేస్తారు. కాబట్టి మధ్యలో ఏంటంటే అశోక చక్రం ఉంటుంది. ఇది సగం ఏంటంటే ముదురు నీలం రంగు, సగం ఆరెంజ్. ముదురు నీలం సగమేమో ఆరెంజ్ రిబ్బన్ అన్నమాట. తర్వాత అశోక చక్ర, ఇది ఎప్పుడు? 1952 జనవరి 4. అశోక చక్ర 1952 జనవరి 4. ఇది కూడా మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అంటే గిల్డు బంగారం మధ్యలోనే అశోక చక్రం ఉంటుంది. ముదురు పచ్చనే సిల్క్ రిబ్బన్, మధ్య కాషాయ రంగు గీత. పచ్చని సిల్క్ మధ్యలోనే ఏంటంటే కాషాయ రంగు గీత ఉంటుంది రిబ్బన్కి. తర్వాత కీర్తి చక్ర, ఇది కూడా 1952 జనవరి 4. కీర్తి చక్ర ఏంటంటే ఈ అవార్డును పచ్చటి సిల్క్ రిబ్బన్, ఇది
పచ్చటి సిల్క్ రిబ్బన్, ఇది వెండితో తయారు చేస్తారు. తర్వాత సౌర చక్ర, ఇది కూడా 1952 జనవరి 4, దీన్ని కాంస్యంతో తయారు చేస్తారు. సర్వోత్తమ యుద్ధ సేవా పథకం, ఇది ఎప్పుడంటే 1980 జనవరి 26. యుద్ధ రంగంలో విశేష సేవలు అందించిన వరకు వస్తారు. వృత్తాకారంలో 35 మిల్లీమీటర్ల పథకం ఉంటుంది, వృత్తాకారంగా ఉంటుంది. 35 మిల్లీమీటర్ల పథకం అన్నమాట ఇది. తర్వాత పరమ విశిష్ట సేవా పథకం, పరమ విశిష్ట సేవా పథకం, ఇది కూడా 1980 జనవరి 26. ఇది అన్ని ర్యాంకుల వరకు ఇస్తారు. ఇది ఎప్పుడు ఇస్తున్నారు? 1960 జనవరి 26. అందరు సైనికులకు ఇస్తారు. సైన్యంలో అన్ని ర్యాంకుల వారికి వారి సేవ గుర్తింపు ఇస్తారన్నమాట. సేవా పథకం అన్ని ర్యాంకుల వరకు ఇస్తారు. ఇది కూడా 35 mm 5 నక్షత్రాలు కలిగిన పథకం, దీన్ని అందజేస్తారు. ఇవన్నీ ఎవరిస్తారంటే రాష్ట్రపతి. ఈ పథకాలను ఎవరిస్తారో రాష్ట్రపతి ఇస్తారు. అయితే భారతదేశం అంతా చేసే అంతర్జాతీయ అవార్డులు ఏంటి? భారతదేశం అంతా చేసే అంతర్జాతీయ అవార్డు, సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా పురస్కారం, సర్దార్ పటేల్ జాతీయ ఐక్యతా పురస్కారం. ఇది ఎప్పుడైనా 2019లో ఏర్పాటు చేశారు దీన్ని. ఇప్పుడు ఇది 2019లో ఏర్పాటు చేశారు. జాతీయ సమైక్యతా దినం రోజు ఇస్తారనమాట, అక్టోబర్ 31. 3 పురస్కారాల కంటే ఎక్కువ పడదు సంవత్సరంలో. తర్వాత ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, ఇది అంతర్జాతీయ స్థాయి అవార్డు. ఇది ఏంటి ఎవరు ఇస్తారంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఇస్తారు. ఈ అవార్డు అంతర్జాతీయ అభివృద్ధి, నిరాధీకరణ, శాంతి అంశాల్లో కృషి చేసిన వారికి ఇస్తారన్నమాట. ఇది ఎప్పుడు స్థాపించారు? 1986లో. 1986లో స్థాపించారు. మొదట పార్లమెంటేరియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్ సంస్థ వాళ్ళు పొందారు. తర్వాత 2024 గాను మిచెల్ బాచెలెట్ చిలీ అధ్యక్షురాలు, చిలీ మాజీ అధ్యక్షురాలు మరి ఈవిడికి ఇవ్వడం జరిగింది. తర్వాత గాంధీ శాంతి బహుమతి, ఇదేంటంటే గాంధీ సిద్ధాంతాలైన సత్యం, అహింస మార్గాల ద్వారా వివిధ దేశాల్లో ప్రముఖ సమస్యలను పరిష్కరించిన సంస్థలకు అందజేస్తారు, వ్యక్తులకు కానీ సంస్థలు కానీ. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1995. మొదట ఎవరికి ఇచ్చారంటే జూలియస్ నైరేరి టాంజానియా. తర్వాత 2021లో గీతా ప్రెస్కి ఇచ్చారు. 2021 గీతా ప్రెస్, ఇదే లాస్ట్ అన్నమాట. తర్వాత జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు, జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు. ఇది ఎప్పుడు స్థాపించారు? 1965.
1965లో స్థాపించారు. కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా. దీన్ని మొదట ఎవరికి ఇచ్చారంటే యుథాంట్కి ఇచ్చారు. యుథాంట్ ఎవరో బర్మా. 2009 తర్వాత 2009లో యాంజెలా మెర్కెల్ ఈమె జర్మనీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అవార్డు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అవార్డు ఇది ఎప్పుడు స్థాపించారంటే 2011. అన్ని సంస్థ ఏంటంటే ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అంటే విద్యా సాంకేతిక రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. విద్యా సాంకేతిక రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. తర్వాత కళింగ అవార్డు. కళింగ అవార్డు ఎప్పుడు స్థాపించారు? 1952లో. కళింగ ఫౌండేషన్ ట్రస్ట్ ఒరిస్సా మరియు యునెస్కో. కళింగ ఫౌండేషన్ ట్రస్ట్ ఒడిశా, తర్వాత ఎవరు? యునెస్కో. సైన్స్లో శాస్త్రీయ ప్రయోగాలు జరిపి సైన్స్కి తగిన గుర్తింపు తెచ్చిన వారికి ఇస్తారు. ఇది ఎవరికి ఇస్తారో? సైన్స్లో గుర్తింపు తెచ్చిన వాళ్ళకి ఇస్తారు.